కనబడుతున్న ప్రాంతానికి వచ్చాము. ఈ ప్రాంతంలో మరి కడపత్రికలు బైబిల్స్ని మేము పంచడానికి వచ్చాం. ఈ ప్రాంత ప్రజల్ని మరి యేసు ప్రభు గురించి వారికి అవగాహన కలగజేసి యేసు ప్రభు గురించిన సత్య సువార్తను వారికి అందజేయడానికి ఈ ప్రాంతానికి మా టీం సభ్యులు రావటం జరిగింది. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమే నన్ను గెల్చెను. విడువక నీ కృప నాయడ కురిపించినావయ్యా. వెళ్తాం కానీ యేసు ప్రభు అంటే ఇష్టమేనా? నాకు ఇష్టమే. నీకు యేసు ప్రభు మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు? అయినా దేవుడు అనుకోవటమే, అయినా దేవుడు ముందు అనుకోవటం. మరి మీ గురించి చిన్న ప్రార్థన చేస్తాను, చేయొచ్చు? ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమతో ప్రేమతో శక్తిని నీ కృప వ్యాపారాన్ని వ్యవసాయం కూడా దీవించమని ప్రార్థన. ప్రేమతో 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 యేసయ్యా నిన్ను ఆరాధింతును. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమే నన్ను గెల్చెను. విడువక నీ కృప నాయడ కురిపించినావయ్యా, నీ కృపయే నన్ను మార్చెను. నా తల్లి గర్భమునందు నే పిండమునయ్యుండంగా దృష్టించి నిర్మించిన ప్రేమ, నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే రక్తములో లిఖించిన ప్రేమ, నాయము కలను. యేసు ప్రభు గురించి ఏంటి మీ ఉద్దేశం? ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా? నాకు నమ్మకం. ఏంటి నమ్మకం? నాకు కొంచెం ఆయన అంటే నమ్మకమే బాగా. యేసు ప్రభు అంటే యేసు ప్రభు. నేను ఎక్కువగా తిరిగేది అక్కడ వ్యాపారం చేసేది అక్కడ. ఎక్కడ యేసు ప్రభు పిల్లల దగ్గర? అక్కడ ఈ వాళ్ళు ఏమంటారు అచ్చగా అలాగే అక్కడ ఒకళ్ళు భోజనం చేయడానికి కూడా వాళ్ళు నన్ను శుభ్రంగా కొన్ని బాబు మామయ్య ఎవరైనా బాబాయ్ అంటారు. మరి ఈ ఊర్లో ఏమన్నా, ఈ ఊర్లో ఒక వ్యక్తి కరుణాకర్ సుగిన అనబడుతున్న వ్యక్తి యేసు ప్రభు తిడుతూ చాలా పోస్టులు పెడుతున్నారు. మరి అతని గురించి మీరేం ఆలోచన చేశారు? చెప్తామనేది అసంభవం. ఇక్కడ ఉండట్లా తిట్టకూడదు. మొత్తం అందం కోసమే కానీ తిడతాను తిట్టుకోవాలి. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. ఒకవేళ ఆ తిట్టిన వ్యక్తి మీ ఊరు వస్తే ఆ వ్యక్తిని నిలదీస్తారా? ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పండి. ఆయన వల్ల ఏమవుతుందంటే మత కల్లోలాలు, మత ఘర్షణలు చాలా మీకు తెలియట్లేదు. పల్లెటూరు కదా ఇక్కడ. ఈ ఊర్లో మరి ఇక్కడ తెలుసుకోలే అతను రాష్ట్రంలో చాలా మంది గొడవలు తీసుకురావడం, పోలీస్ కేసులు కూడా అతని మీద పోలీసు కేసులు కూడా పెట్టారు. అతను పోలీసులు దొరకకుండా తప్పించి తిరుగుతున్నాడు. అతని మీద అరెస్ట్ వారెంట్ ఎక్కడ కనబడితే అక్కడ ఇచ్చేయమని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా అతని మీద పెట్టారనమాట. హైదరాబాద్లో తెలుసుకుంటున్నాడు. రాకుంటున్నాడు. దేవుని మీద ఇంకో వ్యక్తి విమర్శించుకోవాలి. తప్పదు. నేనేం
అబద్ధం చెప్పు తప్పులేదు. ఇంకో దేవుని మనం తిట్టి అసంబం చేసి ఇంకో మాట చేయకూడదు. అది నాకు తెలిసిన దేవుని మీరు చెప్పండి. ఈసారి వచ్చినప్పుడు అతనికి కొంచెం బుద్ధి వచ్చేదట్టుగా మీరు గట్టిగా మందలించాలి. అబ్బాయి బాల్య దినముల నుండి నన్ను సంరక్షించి కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ యమాలమున కృపతో నన్ను కలిసి. మీ పేరు? నా పేరు ఏర్లక్కమ్మ. మీ పేరు? నేను అప్పుడప్పుడు ఆ దేవుడికి ఇది చేస్తాను అనమాట. అందుకు నమ్మకం నమ్మకం ఉందలే దేవుడి మీద. చర్చి కాడికి వెళ్తావా? అప్పుడప్పుడు వెళ్తా. ఆ దేవుడికి ఏమైనా కార్యక్రమం నేను అనుకుంటే ఏదన్నా సాయం చేస్తే ఆ దేవుడికి నేను వడ్డీ చెప్తా. నాకు ఆ దేవుడి మీద నమ్మకం అనమాట. యేసుప్రభు అంటే నమ్మకం. యేసుప్రభు అంటే ప్రేమేనా? చిన్న ప్రార్థన చేస్తాం. మరి కళ్ళు ప్రార్థన చేస్తున్నాను. తల్లి గారిని చేసుకోండి. కార్యాలు చేశాడు స్వామి, చేశాడు నాకు. శాశ్వతమైన ప్రేమతో నన్ను సాక్షి కూడా చెప్పాడు. ఆ దేవుడు నాకు కలెక్ట్ చేశాడు. మాటలు కూడా కడుపుని ఎప్పుడైనా తీసేసాడు. నాకేం పార్టీ కాడికి మావయ్య నూరాయన్నా నాకు కడుపులో నొప్పి తగ్గిపోయింది. అప్పటి నుంచి కూడా నాకు నమ్మకం వేస్తుంది. నేను ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా కూడా ఆ స్వామి నేను బాగా కలెక్ట్ చేసి నేను ఆ దేవుడి మీద నాకు అసలు ఇది చేస్తాను. ఎప్పుడన్నా నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తా స్వామి. నమ్ముకోండి అమ్మా, వెళ్ళండి. చేయమన్నారు ఆయన. ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తాను. ఆయన ఆయన సేవలు తెచ్చి కొనుక్కుని ఇల్లు వేసుకుంటున్నారు. ఆయన ఖాళీ చేస్తున్నారంటే స్థలం చూడండి సీన్ గారు, మాకేం తెలియదు, నేను వచ్చింది కొత్త సంవత్సరం ఉండాలి అట్లే నా పాటలు. స్థలం చూడండి అంటే ఇది అడిగితే ఉండగట్టుకుని డబ్బులు చెబుతున్నాను. కొంతమంది చెప్పిందంటే ఇవ్వాలి. అట్లా నేను కొంచెం తర్వాత వెళ్ళాను. నెమ్మదిగా ఇస్తాను, మనం ఇద్దామని స్థలం ఉంది కదా అక్కడ ఖాళీ కాదు. చర్చి మనం ఇద్దాము. ఏమైంది దేవుడికి ఎప్పుడైతే మన బిడ్డ బాగుంటే సార్ మనకి ఏం చేసుకున్నాం. బిడ్డ బాగుంటే దేవుడు కరుణించి బిడ్డలు బాగు చేస్తారంటే దేవుడికి పేరు తక్కువ ఇద్దామని నేను చేస్తే సర్లే అన్నా. అంటే మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా మమ్మల్ని ఆయన అడగలేదు, మాస్టర్ గారు అడగలేదు. మమ్మల్ని ఏమని ఒకరు చెప్పలా, నాకే ఇద్దామనిపించింది. అయ్యిందని మా వారిని అడిగితే సర్లే అన్నా. దేవుడి పేరు నాకు వద్దండి, దేవుడి పేరు రాసేది. ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ మీకు ఇక్కడ ఈ గ్రామం ఉంది కదా, ఈ గ్రామంలో ఎవరన్నా బలవంతంగా యేసుప్రభు గురించి చెప్తారా? అంటే ఇష్టం లేకుండా మీరు రండి అని లాక్కెళ్తారా చర్చికి? ఎవరిని అట్లా లాక్కెళ్ళలేదు. ఎవరు నాకైనా దేవుడు ఆ బాబు చెప్పాడని దేవుడు దగ్గరికి వెళ్దామని అనిపించింది. ఆ స్థలం కాడ నేనే ఇద్దామని మా వారిని అంటే సర్లే అన్నారు. ఫస్ట్లో కొంచెం మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేవుని స్థలం ఇచ్చేటప్పుడు మీకు మనసులో ఎలా అనిపిస్తుంది? నాకు బాగా దేవుడు మనకు అంత ధన్యతనిచ్చాడు. ఎంత అది మన ధన్యత, దేవుడు ఇచ్చిన ధన్యత మనకు అనిపిస్తుంది. సంతోషం. చాలా విషయాలు చెప్పారు. మీరు చిన్న ప్రార్థన చేస్తాం, చేయమంటారా? చిన్న ప్రార్థన చేస్తాం. ఏం పేరు మీ పేరు? మా వారి పేరు శ్రీనివాసం, నా పేరు పద్మావతి. ప్రార్థన. తప్పకుండా సరి చేసి అమ్ములను మాన్పించి స్థిరపరచిన ప్రేమ నన్ను బట్టి మారదుగా, నన్ను చేరదీసెనుగా. షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ తనకిష్టమైన ఘనమైన
శాశ్వతమైన పాత్రగా నన్ను మలచిన ప్రేమ ప్రేమతో నన్ను మరలా సమకూర్చావేసయ్యా ప్రేమతో 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 నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ ప్రేమే నన్ను గెల్చెను విడువక నీ కృపనాయడ కురిపించినావయ్యా నీ కృపయే నన్ను మార్చెను పరచిన ప్రేమ చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో తన మాటతో శాంతినిచ్చిన ప్రేమ లోకమే మారినను మనుషులే మరచినను మరువనే మరువదుగా నా యేసు ప్రేమ తల్లిలా తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ క్షణమాత్రమైన నన్ను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ ప్రేమతో ప్రేమతో నా విశ్వాసం కాపాడావయ్యా ప్రేమతో బంగారంలా మెరిపించావయ్యా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ ప్రేమే నన్ను గెల్చెను విడువక నీ కృపనాయడ కురిపించినావయ్యా నీ కృపయే నన్ను మార్చెను ఊహించలేనటువంటి కృపలను నాపై కురిపించి నా స్థితిగతి మార్చి వేసిన ప్రేమ నా సొంత శక్తితో నేను ఎన్నడూను పొందగలేని అందలమును ఎక్కించిన ప్రేమ పక్షిరాజు రెక్కలపై నిత్యము నన్ను మోస్తూ శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ ప్రేమతో ప్రేమతో శాశ్వత జీవం నాకిచ్చావయ్యా ప్రేమతో 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 నన్ను చిరకాలం ప్రేమిస్తావయ్యా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ ప్రేమే నన్ను గెల్చెను
గ్రామానికి ఇదిగో చూడండి కనబడుతున్నది ఆర్చిలోంచి సైట్ గురించి వాటర్ ట్యాంక్ కనబడుతుంది. ఈ ప్రాంతానికి మేము సువార్తను ప్రకటించడానికి వచ్చాము, కరపత్రికలు పంచాము. ఈ ప్రాంతంలో మరి చాలామంది మమ్మల్ని చేర్చుకున్నారు. యేసు ప్రభు ప్రేమను వారికి ప్రకటించాం. యేసు ప్రభు గురించిన సందేశాన్ని మేము వారికి అందించడం జరిగింది. చాలామంది ఈ బైబిల్స్ని, కొన్ని కరపత్రికల్ని, తర్వాత ఈ కరపత్రికల్ని, ప్రాణం విలువ అనబడుతున్న ఈ పత్రికల్ని, ఇవన్నింటిని కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో. ఈ ప్రాంత ప్రజలు ఎంతో మమ్మల్ని ఆదరించారు. కానీ ఇక్కడ చాలామంది మరి యేసు ప్రభుని తెలియని వారు ఉన్నారు. అయినప్పటికీ వారు ఏం చేశారంటే, యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి, యేసు ప్రభు అంటే మాకు నమ్మకం అండి, ఆయన కూడా దేవుడు అని చెప్పి వారు ఏం చేశారంటే వారి మాటల్లో చెప్పడం జరిగింది. అందులో బట్టి ఈ ప్రాంత ప్రజలు మరి ఏదైతే కనపడుతుందో సుగుణంగా కనపడుతున్న ఈ ప్రాంత ప్రజలు వారందరిలో కూడా మరి యేసు ప్రేమ మరి బలంగా ఉండాలని, యేసు వారి కుటుంబాలను ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలు మీరు దర్శించండి. ఈ ప్రాంత ప్రజల పైన ఈ అభిషేకాన్ని కుమ్మరించి సహాయం చేసి నడిపించే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.